అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం, మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వారు నియమించినటువంటి కేజీ బాలకృష్ణన్ కమిషన్ అతి త్వరలో రాబోతుంది. ఈ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఎవరు అనే ప్రశ్న మీకు ఇప్పటికే వచ్చి ఉంటుంది. దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి చాలామంది క్రైస్తవులు, మేధావులు ఎంతోమంది పోరాటం చేస్తూ ఉన్నారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టులో కూడా పలు కేసులు దాఖలయ్యాయి. ఇప్పటికే 2004లో దాఖలైన ఒక కేసు మీద విచారణ జరుపుతూ సుప్రీంకోర్టు వారు సెంట్రల్ గవర్నమెంట్ వారికి ఒక డైరెక్షన్ ఇచ్చారు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి అన్నప్పటికీ కూడా చాలా కాలం పాటు ప్రభుత్వం వారు అభిప్రాయం తెలియజెప్పనందున వారు ఏమన్నారంటే, మీరు అభిప్రాయం తెలియజెప్తారా లేదంటే మమ్మల్ని జడ్జిమెంట్ ఇవ్వమంటారా అని అడిగారు. దానికి సమాధానంగా ప్రభుత్వం వారు ఈ రంగనాథ్ మిశ్రా కమిషన్ 2007లో అపాయింట్ అయిన కమిషన్ దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ రిపోర్ట్ని మేము ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో వేస్తూ మళ్ళీ దళిత క్రైస్తవులకు అసలు రిజర్వేషన్ అవసరమా, దాన్ని ఇస్తే మిగతా ఎస్సీల మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది, మిగతా విషయాలన్నీ చర్చించాల్సిందిగా కేజీ బాలకృష్ణన్ కమిషన్ అని చెప్పి వేశారు. ఈ కేజీ బాలకృష్ణన్ అనే ఆయన ఇంతకుముందు సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్గా పనిచేశారు. వారితో పాటు ఇంకొక 2 మెంబర్లను కూడా అపాయింట్ చేశారు. రవీంద్ర కుమార్ జైన్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే సుష్మా యాదవ్ అని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మెంబర్. ఈ ముగ్గురు కూడా ఈ కమిషన్లో మెంబర్లుగా ఉంటారు. వీరి పలు రాష్ట్రాల్లో తిరిగి ఓపెన్ హియరింగ్స్ నిర్వహించి, పబ్లిక్ హియరింగ్స్ నిర్వహించి దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేయాల్సిందిగా వారిని ఆదేశించినందున వారు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో పర్యటించడం జరిగింది. మనకంటే ముందు గుజరాత్లో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, కేరళలో వారు పర్యటించారు. మన రాష్ట్రానికి కూడా వారు త్వరలో రాబోతున్నారు. మన రాష్ట్రానికి రాబోతున్న తరుణంలో మనం అందరం కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే ఇంతకుముందు కేరళలో జరిగిన మీటింగ్లో చాలామంది దీనికి వ్యతిరేకంగా వెళ్ళి వీరికి ఎస్సీ స్టేటస్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. అలాగే కర్ణాటకలో కూడా చాలామంది, ఎక్కువ మంది వెళ్ళి దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి చెప్పడం జరిగింది. అందువలన వారు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకోబోయే ముందు దళితులమైన మనమంతా కూడా, దళిత క్రైస్తవమైన మనమంతా కూడా ఒక సంఘటిత శక్తిగా మొబిలైజ్ అయ్యి, మనం కూడా చాలా పెద్ద సంఖ్యలో వారు వచ్చినప్పుడు వారికి మాకు ఎస్సీ స్టేటస్ కావాలి, మేము మతం మారినంత మాత్రాన చేత మా కులం మారలేదు, మా సాంఘిక స్థితిగతులు కూడా మారలేదు, మా ఎకనామిక్ కండిషన్ మారలేదు, ఎవరైతే హిందువులుగా మిగిలిపోయారో వారు అనుభవిస్తున్నటువంటి డిజబిలిటీస్ అన్నీ కూడా మేము కూడా అనుభవిస్తున్నాం. మేము దళిత క్రైస్తవుల పేరుకు మాత్రమే ఉన్నాం కానీ మా కాస్ట్ ఎక్కడికి పోలేదు, మేము ఇప్పటికీ కూడా దళిత వాడల్లోనే కాపురం ఉంటున్నాం, మా చర్చిలు కూడా ఎస్సీ కాలనీల్లోనే ఉన్నాయి అని చెప్పి, అలాగే ఎస్సీలు క్రిస్టియన్స్గా మారినంత మాత్రం చేత వారి స్థితిగతులు ఏమీ మారలేదని చెప్పి మనం ప్రూవ్ చేయగలగాలి. దానికోసం మనం అందరం కూడా ప్రతి చర్చ్ లెవెల్లో, ప్రతి డినామినేషన్ లెవెల్లో కూడా ఒక మెమోరాండం లాగా తయారు చేసి ఆ మెమోరాండంని పెద్ద సంఖ్యలో కేజీ బాలకృష్ణన్ కమిషన్ గారికి సమర్పించాల్సిందిగా నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. కాబట్టి పోరాటంలో మొదటి భాగం ఏంటంటే, కేజీ బాలకృష్ణన్ కమిషన్ గారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు వారికి చాలా పెద్ద సంఖ్యలో మనం అందరం అక్కడికి చేరుకొని వారందరికీ సంఘటితంగా ఒకటే వాణి వినిపించాల్సిన అవసరం ఉంది. మనల్ని అపోజ్ చేసేవారు లేకపోలేదు, కానీ అపోజ్ చేసేవారు ఉన్నప్పటికీ కూడా హిందూ దళితుల్లో చాలామంది మనకి సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇది కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మొబిలైజ్ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరు తయారు చేయబోయే రిప్రజెంటేషన్లో ఏముండాలంటే, నెంబర్ 1 మొట్టమొదటిది ఏంటంటే, మేము దళిత క్రైస్తవులుగా మారినంత మాత్రం చేత మా స్థితిగతులు ఏమీ మారలేదు, మా ఆర్థిక స్థితిగతులు కానివ్వండి, సాంఘిక స్థితిగతులు కానివ్వండి మారలేదు, ఇప్పటికీ హిందూ దళితుల్లాగానే మేము కూడా అస్పృశ్యతను ఎదుర్కొంటున్నాము, అలాగే వివక్షను ఎదుర్కొంటున్నాము, మా గ్రామాల్లో మేము క్రిస్టియన్స్గా మారినప్పటికీ కూడా
మమ్మల్ని ఎస్సీలుగానే చూస్తున్నారు తప్ప మేము క్రిస్టియన్స్ అని కాస్ట్ లేదు అని ఓన్లీ థియరీలో ఉంది, కానీ రియాలిటీలో మాత్రం మేము ఇంకా దళితులుగానే మిగిలిపోయాము. కాబట్టి మమ్మల్ని కూడా ఎస్సీలో చేర్చాలి అనేది ఫస్ట్ పాయింట్. రెండోది, మమ్మల్ని ఎస్సీ స్టేటస్ మాకు ఇవ్వకపోవడం వల్ల దళితులపైన జరిగే అకృత్యాలకి అలాగే దాడులకి మేము ఎదుర్కోలేకపోతున్నాము. మా మీద దాడులు జరిగినప్పుడు కానివ్వండి, అకృత్యాలు జరిగినప్పుడు కానివ్వండి, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కింద కేసు పెట్టడానికి వీలు లేకుండా పోయింది. కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ కల్పించాలి. అలాగే కులానికి మతానికి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. రాజ్యాంగ ప్రకారం ఈ కులానికి మతానికి ముడిపెట్టడం కూడా అది రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుంది. కాబట్టి ఇది రెండో పాయింట్ కింద రాయాలి మీరు. మూడో పాయింట్ ఏమి రాయాలంటే 1950లో ఇచ్చినటువంటి షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో ఉన్న క్లాజ్ 3ని తక్షణమే తొలగించాలి. ఎందువల్ల అంటే అది క్రైస్తవులు మాత్రం, ముస్లింలకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. హిందూయిజంలో సిక్కులు భాగమే, బుద్ధిస్టులు భాగమేనని చెప్పి అది చెప్తా ఉంది. ఎందుకంటే మొట్టమొదట 1950లో షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ రాసినప్పుడు కేవలం హిందూ మతానికి మాత్రమే వర్తిస్తుంది అన్నారు. తర్వాత సిక్కులు కొంత యాజిటేషన్ చేసిన తర్వాత 1956లో సిక్కుల్ని కూడా అందులో కలిపారు, వారికి కూడా ఎస్సీ స్టేటస్ ఇచ్చారు. అలాగే 1990లో బిఆర్ అంబేద్కర్ గారి శతజయంతి సందర్భంగా బుద్ధిస్టులుగా ఎవరైతే మారారో అంబేద్కర్ గారి నాయకత్వంలో వాళ్ళందరికీ కూడా ఎస్సీ స్టేటస్ కల్పించారు. ఇంకా మిగిలిపోయింది క్రైస్తవులు, ముస్లింలు. ముస్లింల సంగతి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు, కానీ దళిత క్రైస్తవులు మరీ దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి వారు ఏమి తప్పు చేశారు, వారు ఎందువల్ల వారిని కలపడం లేదు మీరు? ఇది రాజ్యాంగంలో ఇచ్చిన మత స్వేచ్ఛకి, మతం అని అనుసరించే హక్కుకి భంగం వాటిల్లుతుంది. కాబట్టి తక్షణమే ఆ షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్లో ఉన్నటువంటి క్లాజ్ 3ని ఎత్తివేయాలని చెప్పి మనం నివేదించాలి. కాబట్టి మీ అందరికీ కూడా ఈ 3 విషయాలు ఆ రిప్రజెంటేషన్లో ఉండేటట్లు చూసుకొని ఆ రిప్రజెంటేషన్ని డ్రాఫ్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక మోడల్ రిప్రజెంటేషన్ తయారు చేసి రిప్రజెంటేషన్లో ఏమేం పాయింట్లు కంపల్సరీగా ఉండాలనేది రాతపూర్వకంగా కూడా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రిపేర్డ్గా ఉండండి, సిద్ధంగా ఉండండి, పోరాటానికి సిద్ధం కండి. అందరూ కూడా పెద్ద ఎత్తున బాలకృష్ణ గారి కమిషన్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆ మీటింగ్కి రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.